హాయ్ అండి, వెల్కమ్ టు నిషి ఛానల్. ఈరోజు మన వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా టమాటా పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇలా చేసిన ఈ టమాటా పచ్చడి అన్నంలోకైనా, చపాతీలోకైనా, బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఈ పచ్చడిని తక్కువ టైంలోని చాలా సింపుల్గా త్వరగా చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా మంచి రుచిగా టమాటా పచ్చడిని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా టమాటా పచ్చడి చేయడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడవిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు కూడా వేసుకుని కలుపుతూ దోరగా ఫ్రై చేసుకోవాలి. మనకు కావాలంటే ఈ నువ్వులకి బదులుగా పల్లీలనైనా తీసుకోవచ్చు. ఇలా మినపప్పు, నువ్వులు రెండు కూడా దోరగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే 10-12 వరకు పచ్చిమిరపకాయలని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. మనకు కావాలంటే ఈ పచ్చిమిర్చికి బదులుగా ఎండుమిరపకాయలనైనా వేసుకోవచ్చు. ఇలా పచ్చిమిరపకాయలు కూడా దోరగా వేగిన తర్వాత ఇప్పుడు ఇవన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక గుప్పెడు వరకు కొత్తిమీర ఆకుని కాడలతో సహా కట్ చేసుకుని వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనం కొత్తిమీర ఆకులో నీళ్ళు ఏమీ లేకుండా దగ్గరకంటా దోరగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి పచ్చడి అనేది మంచి రుచిగా కుదురుతుంది. ఇలా కొత్తిమీర ఆకు కూడా దోరగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని అలాగే 1/2 కేజీ వరకు టమాటాలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపాక ఇప్పుడు మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి 3-4 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇక్కడ మనం టమాటా ముక్కల్ని మరీ దగ్గరికంటా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇలా 3-4 నిమిషాల పాటు మగ్గిన తర్వాత మూత తీసి ఇలా టమాటా ముక్కల్ని నొక్కి చూసామంటే మనకి టమాటా ముక్కలు అనేవి మెత్తగా అవుతే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ టమాటా ముక్కలు పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక పక్కన మిక్సీ గిన్నెలోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న మినపప్పు, పచ్చిమిరపకాయని వేసుకుని అలాగే 8-10 వరకు వెల్లుల్లి రేకల్ని పైన పొట్టు తీసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మన పులుపు తగ్గట్టుగా కొద్దిగా చింతపండుని కూడా వేసుకుని మధ్య మధ్యలో కలుపుతూ వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేశాక ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసుకున్న కొత్తిమీర ఆకుని వేసుకుని అలాగే మనం ముందుగా మగ్గించుకున్న టమాటా ముక్కల్ని వేసుకుని ఈసారి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. అంటే మనం ఈ పచ్చడిని రోట్లో దంచామంటే ఎలాగైతే కొంచెం బరకగా ఉంటుందో సేమ్ అదే విధంగా ఈ పచ్చడిని ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చడిని తాలింపు పెట్టకుండా ఇలాగే వేసుకు తిన్నా కూడా మంచి రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ పచ్చడిని తాలింపు పెట్టడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడవిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయని ఇలా ముక్కలు చేసుకుని వేసుకుని 2 రెమ్మల వరకు కరివేపాకుని కూడా వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కరివేపాకు క్రిస్పీగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఇంగువని కూడా వేసుకుని ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న టమాటా పచ్చడిని వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. అంతే, సింపుల్ అండ్ టేస్టీగా టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇలా మనం చేసుకున్న ఈ పచ్చడి అన్నంలోకైనా టిఫిన్స్లోకైనా సరే సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా చేసి చూడండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మనిషి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.